pursued law. So అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉండొచ్చు. Everything is true. Law as per మన Honorable Justice Nageshwara garu unnaru. He is a pride son of Guntur district. మీ అందరికీ తెలుసు. He is a, I think you know, right? Yeah. During his lectures he was telling there is nothing more thrilling than being a law student అని ఒకసారి అన్నారు ఎక్కడో. There is nothing more thrilling than being a law student. ఎందుకని there is nothing more thrilling than being a law student అని అన్నారు అంటే, of course I understand, because 20 years ago I was a student like you in law college, Usmania Law College లో నేను క్యాంపస్లో చదువుకున్నాను. Why he told like that is, అదర్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇందులో ఒక బ్యూటీ ఉంటుందండి. ఆ బ్యూటీ ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్లో డెప్త్ ఆఫ్ ఇట్ అనేది మనం ఎక్కువ నేర్చుకుంటాం. డెప్త్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్ అంటే వేరే దాంతో కంపేర్ చేస్తున్నాను అనుకోకండి. జస్ట్ మనం వన్స్ వీ అనలైజ్ థింగ్స్ వీ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ సో థ్రిల్లింగ్ టు బీ అ లా స్టూడెంట్ యాజ్ టోల్డ్ బై ఆనరబుల్ జస్టిస్ నాగేశ్వరరావు గారు. ఎందుకు అది థ్రిల్లింగ్ అంటే మిగతా సబ్జెక్ట్స్ ఓన్లీ డెప్త్, ఆ లోపలికి వెళ్తాము. లా ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వాస్ట్, విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ మెజర్ చేస్తుంది ఇక్కడ. అంటే దీనికి ఒక బౌండరీ అంటూ ఉండదు అనమాట. Once you start studying law, there is no boundary. Daily you have to be a student throughout your life. You have to keep learning throughout. You have to have an ability called gaining of knowledge అనేది throughout your life ఉండాలి. దాన్ని ఎంజాయ్ చేసే లక్షణం అనేది మీకు ఉంటే you will be like legal luminaries. జస్ట్ ఇమాజిన్ శ్రీ కపిల్ సిబాల్ వారి ఫేస్లో చూడండి ఒక గ్లో ఉంటుంది. ఎందుకు అంటే that is the glow, that is the bliss of gaining knowledge. The more knowledge you gain, the more beauty you can make yourself anamata. Anta beautiful, the power of knowledge itself, it creates that, it enhances your beauty physically, emotionally, mentally also. ఆ బ్యూటీ లీగల్ స్టడీస్లో ఉన్నాయి, అది అందరికీ తెలియదు. ఎర్లియర్ డేస్లో గొప్ప గొప్ప వాళ్ళే లా పర్సీవ్ చేస్తే దేర్ వాజ్ couple of years where law was not taken as a lucrative profession, but now these are the days where the most intelligent students are entering into the field of law. Enduku ante because of the vibrant nature of democracy. Yes or no? Democracy is so vibrant, rights are so vibrant, laws became so vibrant that this has become most lucrative profession. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ టర్మ్స్లో చూస్తే ఇట్ బికేమ్ అ లూక్రేటివ్ ప్రొఫెషన్. నాలెడ్జ్ టర్మ్స్లో చూస్తే ఇట్ బికేమ్ మోర్ వైబ్రెంట్, మోర్ కలర్ఫుల్, మోర్ ఛాలెంజింగ్. యూ కెన్ హ్యావ్ ద వర్చ్యూ ఆఫ్ గెయినింగ్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్. అది బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్. So number one, the width of this legal studies is so wide that దీనికి ఒక బౌండరీ అంటూ లేదండి. The more knowledge you gain, the more ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అవసరం అనేటటువంటి ఫీల్డ్ ఈ లా సబ్జెక్ట్ అనేది. సెకండ్ వన్, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఇంత వైబ్రెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి అని ఒక్కసారి మనం అన్వేషిస్తే, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ మోర్ వైడ్ or most wide subject. Daily we have to gain knowledge. Once you start enjoying that habit of gaining knowledge, we can enhance our personality, our attitude, our aptitude, our analyzing skills, or whatever. Total personality maaripothu, total IQ, knowledge level, total beauty of yourself itself changes. Enduku? Why? మరి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్కి రీజన్ చెప్పాలి కదా. ఆ రీజన్ అదేదో పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నటువంటి రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. ద బేసిక్ కాన్సెప్ట్లోనే ఆ బేసిక్ కోర్ రియాలిటీ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు యువర్ లెక్చర్ ఆఫ్ లా, బట్ వన్స్ వీ ట్రై టు పాండర్ ఇన్ టు వాట్ ఈజ్ లా. ఏంటి మేడం మీరు ఫ్రెషర్స్ పార్టీకి వచ్చి లా అంటే ఏంటని మాకు చెప్తున్నారా అని దయచేసి అనుకోకండి. మళ్ళీ నేను లా అంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ విచ్ అడ్మినిస్టర్, గవర్నెన్స్ ఇవన్నీ చెప్పను. వాట్ ఐ ఫీల్ ఇస్ లా ఇస్ సంథింగ్ విచ్ క్రియేట్స్ ద పారామీటర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలేషన్షిప్స్. ఇది
ఒక రిలేషన్షిప్స్కి, వెదర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండివిజువల్స్, రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్స్, రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆర్గనైజేషన్స్ ఆర్ వాట్ నాట్. సో వ్యక్తికి, సంస్థకి, లేకపోతే ఒక వ్యవస్థకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని, దాన్ని లా అనేది ఆ రిలేషన్షిప్స్ యొక్క పారామీటర్స్ని డిఫైన్ చేయడమే కాకుండా దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ది లా ఇస్ అ సబ్జెక్ట్ విచ్ క్రియేట్స్ or which establishes or which builds the parameters of relationships between or among individuals, institutions, organizations, countries, states, overseas, whatever under the sun. ఈ రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పారామీటర్స్ విధించడమే కాకుండా దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. మరి ఈ రిలేషన్షిప్స్ని రెగ్యులేట్ చేసేటటువంటి సబ్జెక్ట్ ఎంత వైబ్రెంట్గా ఉండాలి, ఎంత విశాలంగా ఉండాలి, ఎంత డైనమిక్గా ఉండాలి. మనిషికి రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, రెగ్యులేట్ చేయడము చట్టం చేస్తుంది అని మనం అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ what are those human relations are or on what tenets those human relations are based. అంటే మనం ఏం చదువుకోవాలి? ఆంథ్రోపాలజీ చదువుకోవాలి, సోషియాలజీ చదువుకోవాలి, ఫిలాసఫీ చదువుకోవాలి. yes or no? yeah. We are also telling that this law is establishing or regulating the parameters about the relationship between our organizations or institutions. సో ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అంటే ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి, సోషల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, మార్కెటింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, వాట్ నాట్. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ economy, we have to have the knowledge of international issues, national issues, psychological issues, emotional issues, everything, legal issues, financial issues, marketing issues, everything. అంటే లా ఇస్ సచ్ వాస్ట్ సబ్జెక్ట్. మనం ఒకసారి ఈ నాలెడ్జ్ గెయిన్ చేసేది, ఎంజాయ్ చేయడం మొదలు పెడితే దానికి బౌండ్ అనేది లేదు, ఒక లిమిట్ అనేది లేదు. ఇట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్. వన్స్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇట్, వన్స్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్, యూ ఫీల్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. అందుకే గ్రేట్ అడ్వకేట్స్ మనం చూసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఏదో తెలియనటువంటి పవర్ కనిపిస్తుంది. ఆ పవర్ ఏంటంటే ఇట్ ఈస్ అ బ్లిస్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్. ఆ గెయినింగ్ నాలెడ్జ్ అనేది ఇవాళ ఈ బుక్ చదివేసాం అయిపోయింది నాకు అంతా వచ్చేసిందంటే కాదండి. 511 సెక్షన్స్ ఐపీసీలో ఉన్నాయి. ఈ సెక్షన్స్ అన్నీ నేను చదివేసాను నాకు మొత్తం వచ్చిందంటే ఏం రాదండి. దట్ ఈస్ ఓన్లీ ఏబిసిడీస్ ఆఫ్ వాట్ ఎవర్ లా సబ్జెక్ట్. బికాస్ ఇది ఎంత వైబ్రెంట్ అంటే బుక్స్లో ఉన్నటువంటి చట్టం మాత్రమే కాకుండా డైనమిక్గా మారుతూ ఉన్నటువంటి చట్టాన్ని కూడా మనం రోజు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, whatever is there in your IPC, in your CRPC, in your Evidence Act, law of torts, law of contract, international law, patent laws, copyrights, whatever it is, వాటిని చదువుతూ దాంతో పాటు మనం ఇంకా గెయిన్ చేసుకోవాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ ప్రెసిడెంటల్ లా. అంటే డిఫరెంట్ కోర్ట్స్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కానీ ఆనరబుల్ హైకోర్ట్స్ కానీ వారు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్స్, ఆ జడ్జిమెంట్స్ని దేని బేసిస్ మీద ఇస్తున్నారు, ఆ జడ్జిమెంట్స్తో పాటు ఆర్బిటర్ డిక్టా అంటారు, సెట్ బై ద వే ఆఫ్. అంటే జడ్జెస్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు రాసే దాంతో పాటు కొన్ని బయట మాట్లాడుతూ ఉంటారు. సెట్ బై వే ఆఫ్ ఆర్బిటర్ డిక్టా అంటారు. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ యువర్ క్లాసెస్. సో చాలా ఆక్వర్డ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని మళ్ళీ మీకు ఆ ప్రిన్సిపల్స్ నేర్పిస్తే. బట్ ఐఎమ్ జస్ట్ ఇన్ అ లైటర్ వెయిన్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఇవన్నీ మనం ఇంకా గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది డైనమిక్గా ఉంటుంది. ఇంతకు ముందు ఇచ్చిన ఒక డెసిషన్ని పై కోర్టు ఇంకొక విధంగా దాన్ని అనలైజ్ చేసి ఇంకొక రూపంలో డెసిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి ఇంకా ఐ మీన్ వాట్ వీ కాల్ ది హైయెస్ట్ లా ఆఫ్ ద ల్యాండ్, దట్ గివ్స్ అనదర్ జడ్జిమెంట్ అనలైజింగ్ ఇట్ ఫ్రమ్ అ డిఫరెంట్ యాంగిల్. సో ఇన్ అడిషన్ టు వాట్ వీ స్టడీ ఇన్ ద బుక్స్, దాంతో పాటు రోజు డైనమిక్గా ఉన్నటువంటి ఆ డెసిషన్స్ని, ఆ ఆర్డర్స్ ఇచ్చిన ఆ జడ్జిమెంట్స్తో పాటు
ఆ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు జడ్జి గారి ఒపీనియన్ కూడా మనం నేర్చుకుంటూ ఉంటే ప్రపంచంలో మనకి అన్ని వింగ్స్ తోటి అన్ని ఫీల్డ్స్ తోటి టచ్ ఉండేటటువంటి ఆ హ్యాపీనెస్ ఆ సాటిస్ఫాక్షన్ మనకు లభిస్తుందండి. అదర్ సబ్జెక్ట్స్లో అట్లా ఉండవు. ఓన్లీ దేర్ సబ్జెక్ట్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్. ఇంక వేరే సబ్జెక్ట్ గురించి పెద్దగా నాలెడ్జ్ ఉండదు. విత్ మై ఓన్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్, మై బ్రదర్, వన్ ఆఫ్ మై బ్రదర్ ఈజ్ అ డాక్టర్ అండ్ అనదర్ బ్రదర్ ఈజ్ అ ఇంజనీర్. వాళ్ళని ఎంఆర్ఓ అంటే ఎవరో నాకు తెలియదు అంట, తహసీల్దార్ ఆఫీస్ అంటే నాకు తెలియదు, బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలో నాకు తెలియదు. అంటే బికాజ్ ఇక్కడ క్రిటిసిజంకి కాదండి, దే ఆర్ నాట్ ఇన్ టు దట్ టైప్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఆ సబ్జెక్ట్ బుక్స్లో ఏముంది అంతవరకే పరిమితం, దానికి ఒక కొలమానం అంటూ ఉంటుంది. కానీ లా స్టూడెంట్కి ఒక బౌండరీ ఉండదు. ఇట్ ఈస్ లైక్ బౌండ్లెస్ అనమాట. సో యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ప్రొఫెషన్ వేర్ యువర్ నాలెడ్జ్ హ్యాస్ బిగ్ వింగ్స్. యూ కెన్ ఫ్లై నాట్ ఓన్లీ టిల్ హియర్ బట్ అబౌవ్ ద క్లౌడ్స్. అందరూ అంటూ ఉంటారు కదా, ట్రై టు overcome the storms, fly above the clouds, then you can see the sunshine అంటారు. అది ఏ కాంటెక్స్లో అంటారు? వర్షం వస్తే పక్షులన్నీ షెల్టర్ కోసం వెళ్తాయంట, అవునా? వర్షం వస్తే పక్షులన్నీ షెల్టర్ కోసం వెళ్తాయి, అంటే ఏదో ఒక నీడలో దాక్కోవడానికి ట్రై చేస్తాయి. కానీ ఒక్క పక్షి మబ్బుల పైన వెళ్తుందంట, ఈగల్. ఈగల్ ఈజ్ ద వన్ విచ్ ఫ్లైస్ అబౌవ్ ద క్లౌడ్స్. There is no scope in drenching in rain and it sees that sunshine. దానికి అంత ఈగల్ లాంటి పెద్ద వింగ్స్ ఉండడానికి స్కోప్ ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏమన్నా ఉంది అంటే దట్ ఈస్ లా సబ్జెక్ట్. మీరు అంత మంచి ప్రొఫెషన్ ఎన్నుకున్నందుకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సిన్స్ యూ హ్యావ్ చోజన్ దిస్ సబ్జెక్ట్, ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఫ్యూ థింగ్స్. మీరు చదివే సబ్జెక్ట్లో ఒక చిన్న ఫ్యూ అడ్వైస్ ఆర్ సజెషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. సబ్జెక్ట్ని ఎప్పుడు పోయిన సంవత్సరం ఏ క్వశ్చన్ వచ్చింది, ఈ సంవత్సరం ఏ క్వశ్చన్ వస్తుంది, దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయి, నాకు ఏ ర్యాంక్ వస్తుంది, ఈ ఆస్పెక్ట్స్తో దయచేసి లా సబ్జెక్ట్ చదవద్దు. ట్రై టు గో ఇన్ టు ద బేసిక్స్, ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. Try to know the history of every concept. Jurisprudence ante enti, procedure established by law ante enti, due process of law ante enti, aa due process of law India lo enduku ledu, వేరే కంట్రీలో ఎందుకుంది, మన ఇండియాలో అది వస్తే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ఆ డెమోక్రసీ ఎందుకు ఇంత వైబ్రెంట్గా ఉంది. సో జస్ట్ గో ఇన్ టు ద రూట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ యూ కెన్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే, బేసిక్స్ని స్ట్రెంగ్తన్ చేయడం స్టార్ట్ చేసుకుంటే అబ్సల్యూట్లీ యువర్ లైఫ్ వుడ్ బి బ్యూటిఫుల్ అండి. దానికి మనీ టర్మ్స్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ నాలెడ్జ్ టర్మ్స్లో చెప్పాలి అంటే యూ కెన్ సీ దట్ సన్షైన్ ఇన్ యువర్ లైఫ్. ఆ సన్షైన్ ఇన్ యువర్ లైఫ్ చూడటానికి స్కోప్ ఉండేటటువంటి చదువు ఏమన్నా ఉంటే అట్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇట్ ఈస్ లా గ్రాడ్యుయేట్ కోర్స్. And none other than that, I can tell very, very proudly, because it is limitless. There are no boundaries. Number 2, మనం అనుకుంటాం లా సబ్జెక్ట్ అనగానే we are into this constellation of law అంటాం. కాన్స్టలేషన్ అంటే తెలుసు కదా, a group of stars. So we feel that ఒక్కసారి ఈ లీగల్ నాలెడ్జ్ అనేది, న్యాయ విద్య అనేది దాంట్లో వస్తే ఇంతవరకే పరిమితం అవుతాము అనుకుంటే అది పొరపాటు. We have the scope of choice. ఎంత చాయిస్ ఉంది అంటే, మెడిసిన్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, వేరే వేరే సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, చాలా పోలీస్ ఆఫీసర్స్గా వర్క్ చేసి లేక డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు లా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వై? బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ హియర్. కానీ మనం ఆ స్కోప్ని టోటల్గా ఎన్కాష్ చేసుకోవట్లేదు. Since we are not totally encashing the so-called prestigious some law school students, వాళ్ళు బాగా ఫ్లరిష్ అవుతున్నారు rather than other students. ఎందుకు అంటే అదర్
ఆ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ లేకపోతే ఒక క్రీమ్నెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటి కాలేజెస్లో మిగతా కాలేజెస్లో డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ స్టూడెంట్స్ విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ దే ఆర్ పర్సీవింగ్ దిస్ లా కోర్స్. ఎంత ఇంట్రెస్ట్, ఎంత కమిట్మెంట్ అంటే ఆ కమిట్మెంట్, ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ద వే దే ట్రై టు లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ ఇట్, ద వే దే ట్రై టు అక్వైర్ నాలెడ్జ్ డైలీ బై రీడింగ్ దేర్ జర్నల్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, ఇన్ అడిషన్ టు యువర్ రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్. దాంట్లో అదంతా మూవ్ కోర్ట్స్లో కానీ అదర్ ఇంటరాక్షన్స్లో కానీ బాగా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అక్కడ సబ్జెక్ట్ ఏదో బాగా నేర్పించేస్తారని కాదు, స్టూడెంట్స్ యొక్క కమిట్మెంట్, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ డెడికేషన్, దాని మీద ఉన్నటువంటి ఇష్టము, ప్యాషన్ అటువంటిది. అదే ప్యాషన్ జేసీ కాలేజ్ ఆఫ్ లాలో చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ మూడ్ కోర్స్, నేషనల్ మూడ్ కోర్స్ జరిగినప్పుడు ఐ విష్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ హ్యావ్ టు ఫ్లరిష్ విత్ బ్రైట్ కలర్స్. అది ఫ్లరిష్ అవ్వాలి అంటే మనకు కావాల్సినటువంటి బేసిక్ క్వాలిటీ ఏంటి అంటే ఎంజాయ్ వాట్ యు ఆర్ స్టడీయింగ్, నెంబర్ 1, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రొఫెషన్ యూ హ్యావ్ చూజన్, నెంబర్ 2, అండ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద బేసిక్స్. ఆ కమాండ్ ఆఫ్ ద ఓవర్ ద బేసిక్స్ అనేది చాలా అవసరం అండి. కమాండ్ ఓవర్ ద బేసిక్స్ అనగానే లా ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఈస్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ అడ్మినిస్ట్రింగ్, దీన్ని బై హార్ట్ చేయడం అది కాదు. వీ హ్యావ్ టు గో ఇన్ టు ద గ్రౌండ్ రియాలిటీస్. ఇండియాలో ఏంటి, వేరే కంట్రీలో ఏంటి, ఎందుకు ఈ డెఫినేషన్ వచ్చింది, మిగతా వాళ్ళు ఏమన్నారు, దాని ఫిలాసఫీ ఏంటి, ఆ జూరిస్ప్రూడెన్స్ అంటాం కదా, ఆ ఫిలాసఫీ ఆఫ్ దట్ లీగల్ ఫ్రేమ్వర్క్, దాన్ని క్యాచ్ చేయగలగాలి. ఎందుకు అంటే దేర్ ఇస్ నథింగ్ హియర్ అబవ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఏం చెప్తుందో అదే ఇందులో ఉంది. సో ఆ కామన్ సెన్స్ స్టేజ్కి మనం సబ్జెక్ట్ని తీసుకెళ్ళిపోగలగాలి, అంటే ఆ బేసిక్స్ని అంతా ఎంజాయ్ చేయగలగాలి. సో అట్లా మీరు ఎంజాయ్ చేసుకుంటూ కాన్సెప్చువల్ క్లారిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. బేసిక్స్ మీద పట్టు, కాన్సెప్చువల్ క్లారిటీ, అనాలిసిస్ చేసేటటువంటి లక్షణం. అనాలిసిస్ అంటే ఆ రీజనింగ్ ఉండాలి, దాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసేటటువంటి కెపాసిటీ. ఈ అనాలిసిస్తో పాటు దాని అప్లికేషన్ చేసేటటువంటి అబిలిటీ స్టూడెంట్స్లో ఉండాలి. కాన్సెప్చువల్ క్లారిటీ, అనాలిసిస్ ఆఫ్ ద కాన్సెప్ట్, అప్లికేషన్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. అండ్ 4th వన్ ఇస్ బ్రెవిటీ, సంక్షిప్తత అంటాం. అంటే ఒక 10 పేజీలు చదివిన తర్వాత ఆ 10 పేజీల్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ఇట్ మనం చెప్పగలగాలి విత్ ఇన్ అ ఫ్యూ సెంటెన్సెస్. అంత బ్రెవిటీ మనందరం ఇన్కల్కేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద 4th ఇంపార్టెంట్ థింగ్ విచ్ అ లా స్టూడెంట్ షుడ్ హ్యావ్ అండ్ విచ్ సరిత ఇస్ ఫీలింగ్. అది ఎక్కడ చెప్పలేదు, ఆ తప్పు కూడా అవ్వచ్చు. సో ద ఫస్ట్ వన్ ఇస్ conceptual clarity, have command over the basics. Second one is analyzing the concept. Third one is application of that concept. And the fourth one is brevity of that concept. పెద్ద పెద్ద జడ్జిమెంట్స్ చదువుతాం, పెద్ద పెద్ద చట్టాలు చదువుతాం, ఫైనల్గా అది ఏం చెప్తుంది అంటే సింపుల్గా 4-5 సెంటెన్సెస్లో చెప్పగలిగేటటువంటి సాఫ్ట్వేర్కి తీసుకెళ్ళిపోవాలి దాన్ని. So that is the 4th important one. And 5th and most important one is we have to have the habit of patience and perseverance. ఆ పేషెన్స్ అండ్ పర్సివియరెన్స్ అంటే ఏంటంటే వినే లక్షణం మనం తెలుసుకోవాలి. మాట్లాడే లక్షణంతో పాటు వినే లక్షణం కూడా నేర్చుకోవాలి. వినే లక్షణం నేర్చుకోకపోతే వీ కెనాట్ బికమ్ అ గుడ్ అడ్వకేట్. ఆ వినే లక్షణం ఉంటే వీ కెన్ ఇంట్యూషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం క్వశ్చన్ రావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ ఏం పోస్ట్ చేస్తారు, వాళ్ళ ఐడియాస్ ఏమున్నాయి, ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఆ పేషెన్స్, ఆ పర్సివియరెన్స్ కావాలి. ఈ 5 లక్షణాలతో పాటు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ద కమాండ్ ఓవర్ యువర్ కాన్సెప్ట్, యువర్ సబ్జెక్ట్, యువర్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5-6 లక్షణాలు మీరు కనుక ఇన్కల్కేట్ చేసుకుంటే డెఫినెట్గా యూ కెన్ సీ అ వెరీ వెరీ బ్రైటర్ సైడ్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. పర్సనలీ యు ఆర్ ఆల్వేస్ బ్రైట్, బట్ బ్రైటర్ సైడ్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ చూడాలి అంటే you have to have the command over basics, you have to have the clarity of the concept, you have to have the capacity of analyzing the concept, application of the concept, brevity of that concept, patience as well as perseverance, and most important is command over your communication skills and language. ఈ 5
నేను పంచుకోవాలనుకున్నటువంటి ఒక చిన్న స్మాల్ సజెషన్స్ ఆర్ అడ్వైస్, అంతకు మించి ఇంకేం లేదు. దట్ ఈస్ అ వెరీ రీజన్ ఐ డోంట్ అటెండ్ ఎనీ ఫ్రెషర్స్ పార్టీ. ఎందుకంటే మళ్ళీ చెప్పాను, నా మూడ్ స్పాయిల్ చేస్తానేమోనని నా ఫీలింగ్. ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ యువర్ మూడ్, విత్ డ్యూ అపాలజీస్. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎంథూసియాజం టు సీ దట్ నేను కూడా ఒకప్పుడు లా కాలేజ్ స్టూడెంట్ కాబట్టి నేను నేర్చుకున్నటువంటి 4-5 ముక్కలు మీతో షేర్ చేసుకుంటే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మీరు టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి అది ఇన్కల్కేట్ అయిపోతే యూ కెన్ సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అనే అర్జ్ తోటి మీ టైం కొంచెం తీసుకున్నాను. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హియర్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఆఫ్ అన్ అడ్వకేట్, ఎంజాయ్ యువర్ లీగల్ నాలెడ్జ్. ఇదంతా లిమిట్ లేనటువంటి ఈ జ్ఞాన సముపార్జనలో మీరు చాలా అత్యద్భుతమైనటువంటి స్థానాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లీగల్ సబ్జెక్ట్స్ చదివినంత మాత్రాన్ని మీరు లాయర్స్గానే ఉండవలసిన అవసరం లేదు. అన్ని ఫీల్డ్స్లో కూడా ఈ విద్య అనేది మీకు ఉపయోగం. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆల్ మై లీగల్ నాలెడ్జ్ విచ్ ఐ హ్యావ్ అక్వైర్డ్ యాజ్ అ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ నౌ. ఐ కెన్, అంటే మిగతా వాళ్ళు ఎంత ఈజ్తో ఒక చదువుతారో నేను ఎంత ఈజ్తో నేర్చుకుంటాను అనే దానికి వేరియేషన్ ఉంటుందండి. నాకేదో చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉందని నేను చెప్పను, కానీ ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు అదర్ ఆఫీసర్స్ ఎటువంటి ఈజ్ తోటి ఎంత ఈజీగా చదువుతారు, నేను ఎలా చదవగలను అనే దానికి చిన్నపాటి వేరియేషన్ ఉంటుంది. అదే లా సబ్జెక్ట్లో ఉన్నటువంటి బ్యూటీ, లీగల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి బ్యూటీ. వన్స్ ఆ లీగల్ మన ఇవి ఉంటాయి కదా, ఆ లీగల్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అవి ఒక్కసారి ఎంజాయ్ చేయడం, విజిలాంటి బస్, నాన్ డార్మెంటీ బస్, లెజిస్ సబ్వేనియంట్ అని చెప్పగలిగితే ఎదుటోడికి ఇదేదో చాలా పెద్దది ఉంది, మనకి ఇది అర్థం కాదులే అన్నట్లు ఉంటుంది. అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది లీగల్ సబ్జెక్ట్ చదివితే. సో సిన్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐ వాంట్ యూ ఆల్సో టు ఎంజాయ్ దాట్, అండ్ యూ హ్యావ్ టు రీచ్ వెరీ bright side of your life. You have to see a wonderful sunshine in your professional as well as personal life అని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాగర్లమూడి చంద్రమౌళి లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, పేషెంట్స్గా విన్న మీ అందరికీ, 5 years 3 years LLB ఫ్రెషర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వన్ ఫైనల్ థింగ్, a small body of determined spirits fired by unquenchable faith in its mission can alter the course of history. These are the beautiful words said by Mohandas Karamchand Gandhi, father of the nation. A small body of determined spirits. మన స్పిరిట్, మన ఆశయం, మనం ఎంత చిన్నవాళ్ళమైనా, అంటే చిన్నవాళ్ళం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్ ఆర్ వాట్ ఎవర్, లీగల్ స్టేటస్, నాలెడ్జ్ స్టేటస్, వాట్ ఎవర్, if we are fired by unquenchable faith in our mission, మనం ఎంచుకున్నటువంటి ఆ గోల్లో మనకు ఆ తనివి తీరనటువంటి నమ్మకం ఉంటే, we can definitely alter the course of history. చరిత్ర దిశని, దశని మంచి వైపుకి ఆల్టర్ చేయగలిగేటటువంటి శక్తిని సంపాదించుకుంటుంది. ఓన్లీ థింగ్ we need to have that quality of unquenchable faith in our mission. మీకు మీరు ఎంచుకున్నటువంటి మిషన్లో అంత నమ్మకం ఉండాలని, you have to dare to dream and you have to strive to achieve, and you will definitely reach the great heights both in your professional and personal life అని కోరుకుంటూ, విష్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. God bless you all.